హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి సింపుల్గా చేసుకునే శనగల ప్రసాదం. ఈ శనగలతో ప్రసాదమే కాకుండా పిల్లలకి స్నాక్స్లా పెట్టేయడానికి లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా హెల్త్ పరంగా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ఇక్కడ నేను ఓవర్ నైట్ అంతా శనగలను నానబెట్టుకున్నాను. మీకు కావాల్సిన అన్ని శనగలను నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటే మరుసటి రోజు మనము నైవేద్యంగా పెట్టడానికైనా లేదా స్నాక్స్లా లంచ్ బాక్స్లోకి పెట్టేయడానికి కూడా బాగుంటుంది. లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేయడానికి కూడా బాగుంటుంది. ఇలా రాత్రంతా నానబెట్టిన శనగలను కుక్కర్లోకి వేసుకొని ఒకసారి ఫ్రెష్ వాటర్ తోటి మళ్ళీ కడగాలి. రాత్రంతా నానబెట్టుకున్నాం కాబట్టి ఆ వాసన లేకుండా మళ్ళీ ఒకసారి శుభ్రమైన నీళ్ళతో కడిగేసి ఈ శనగలు మునిగేంత వరకు వాటర్ పోయండి. తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత వేపరంతా వెళ్ళిన తర్వాత శనగలు ఉడికాయో లేదో చెక్ చేయండి. ఇక్కడ నేను 5-6 విజిల్స్ పెట్టాను కాబట్టి ఇలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. చాలామంది శనగలు గట్టిగా ఉడికించుకుంటే తింటే గ్యాస్ ట్రబుల్ అలాంటి సమస్య వస్తుంది కాబట్టి ఇలా మెత్తగానే ఉడికించుకోవాలి. తర్వాత స్టెయినర్లో వేసేసేయండి. ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ శనగలకు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయ తరుగు వేయండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ నేను ప్రసాదంగా చేస్తలేను, స్నాక్స్లా చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. మీరు ప్రసాదంగా చేస్తే మాత్రము ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్కిప్ చేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత పసుపు వేయండి. తర్వాత మనము స్టెయినర్లో వేసుకున్న శనగలు వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేయండి. మనం తర్వాత మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ అలా వదిలేసేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేయండి. మనము ఉడికించేటప్పుడు కుక్కర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఫ్రై చేసేటప్పుడు చాలా తగ్గించి వేసుకోవాలి. అంతేనండి. ఇలా సిమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు స్టవ్ పైన పెట్టుకుంటే శనగల ప్రసాదం రెడీ అయిపోతుంది. ఈ శనగల ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. లేదంటే పిల్లలకు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్లా చేయాలంటే బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. ఎందుకంటే హై ప్రోటీన్తో పాటు ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. హెల్త్ పరంగా చాలా మంచిది.